పిల్లరా, మీ పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? టీవీ ఆఫ్ చేసి ఇంకా టీవీ చూడకు అని పక్కన పెట్టి డిసిప్లిన్ చేస్తారు. మీ పిల్లలు ఎక్కువగా చెడు స్నేహాలు బట్టి వాళ్ళ స్నేహితులతో బయట ఎక్కువగా తిరుగుతూ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? రూమ్లో వేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, కాలు బయటకు పెడితే నీ పని అవుద్ది అని బెదిరిస్తూ డిసిప్లిన్ చేస్తూ ఉంటాం. ఎందుకు మీ పిల్లల్ని మీరు క్రమశిక్షణ చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎందుకనంటే వారి మంచి కోసమే. వారు బాగుండాలని, వారు క్రమశిక్షణ కలిగి తమ జీవితాల్లో ఎదగాలని తల్లిదండ్రులైనటువంటి మనము వాళ్ళని క్రమశిక్షణ చేస్తుంటాం. పిల్లరా, అదేవిధంగా దేవుడు కూడా మనలందరినీ కూడా, తన పిల్లలని మనందరినీ కూడా కొన్నిసార్లు క్రమశిక్షణ చేస్తాడు. కొన్ని శ్రమల గుండా, బాధల గుండా మనం తీసుకొని వెళ్ళి మనము నేర్చుకోవాల్సిన విషయాలను మనకు నేర్పించి మనల్ని క్రమశిక్షణ చేస్తాడు. ఎందుకు అంటే అది మన మంచి కోసమే, అది మన మేలు కోసమే అని మనము తెలుసుకోవాలి. ప్రియులరా, ఇశ్రాయేలుల యొక్క జీవితంలో కూడా దేవుడు వాళ్ళని కూడా క్రమశిక్షణ చేశాడు. దేవుడు మోషేను కూడా, అహరోనును కూడా, ఫరోని, ఇశ్రాయేలులని, ఐగుప్తులని వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణ చేస్తూ వాళ్ళకి కొన్ని గుణపాఠాలను నేర్పిస్తూ తానే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకొని, తన యొక్క గుణలక్షణాలను వాళ్ళు తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు వారిని క్రమశిక్షణ చేశాడు. వారి జీవితాల్లో, మరి ఇశ్రాయేలు జీవితంలో కానీ, ఐగుప్తుల జీవితంలో కానీ, మోషేలో కానీ కొన్ని శ్రమలని దేవుడు వారికి ఇవ్వడం అనేది మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే దేవుడు ఎందుకు వారికి ఇలాంటి శ్రమలు ఇచ్చాడంటే వారికి కొన్ని గుణపాఠాలను దేవుడు నేర్పించాలనుకున్నాడు. అందుకని దేవుడు ఈ యొక్క తెగుళ్ళనైనా కానీ, ఈ యొక్క శ్రమలను కానీ, బాధలను కానీ దేవుడు వారికి కలుగజేశాడు. బహుశా మనలో కొంతమంది కొన్ని శ్రమల గుండా, బాధల గుండా మనం వెళుతున్నాం కావచ్చు. కొందరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కావచ్చు, కొందరు అప్పుల బాధలతో బాధపడుతున్నారు కావచ్చు, కొంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కావచ్చు, నానా విధములైనటువంటి సమస్యలతో, బాధలతో మీరు వెళుతున్నారు కావచ్చు. కానీ ఒక విషయం మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ శ్రమలని మీ జీవితాల్లో ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు మిమ్మల్ని ఇంకనూ కూడా తన దగ్గరికి తీసుకొని రావడానికి, మీలో దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలను మీలో నుంచి చెక్కివేయడానికి దేవుడు మనల్ని క్రమశిక్షణ చేస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా. ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో దేవుడు మరికొన్ని తెగుళ్ళని, మనం గడిచిన వారంలో 3 తెగుళ్ళను చూసాం కదా, ఈరోజు మరి 3 తెగుళ్ళని ఐగుప్తుల మీదకి దేవుడు తీసుకొని వచ్చి వారికి కొన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలులకు కూడా దేవుడు కొన్ని గుణపాఠాలని నేర్పించడం ఈరోజు మనం చూస్తాం. ఈ యొక్క విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన గుణపాఠాలను కూడా మనము కూడా నేర్చుకోబోతున్నాం ప్రియులారా. గడిచిన వారంలో 3 తెగుళ్ళను గురించి చూసాం కదా, 3 తెగుళ్ళ గురించి మనం చూసాం. ఈరోజు మిగతా 3 తెగుళ్ళ గురించి చూద్దాం. నేను గడిచిన వారంలో మీకు చెప్పాను, దేవుడు కలగజేసేటువంటి ప్రతి ఒక్క సూచక క్రియ కానీ, దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యం కానీ దేవుడు ఏ ఉద్దేశంతో చేస్తాడంటే తానే నిజమైన దేవుడని ప్రజలందరూ తెలుసుకొని, తాను ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ప్రజలందరూ తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మహిమపరచడనే ఉద్దేశంతో దేవుడు తన యొక్క అద్భుత కార్యాలు కానీ, సూచక క్రియలు కానీ, తెగుళ్ళు కానీ ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. గమనించండి, అంత మాత్రమే కాదు, దేవుడు ఈ యొక్క ఐగుప్తుల మీదకి పంపించినటువంటి తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తీయులు దేవుళ్ళుగా నమ్మేటువంటి దేవతల మీద దేవుడు ఆ తెగుళ్ళను పంపించాడు. ఎందుకు వాళ్ళ దేవుళ్ళ మీద తెగుళ్ళను పంపించాడంటే మీరు నమ్ముతున్నటువంటి దేవతలు నిజమైన దేవుళ్ళు కాదు, నేనే నిజమైన దేవుణ్ణి, నా యందు మీరు విశ్వాసం ఉంచాలనే ఉద్దేశంతో దేవుడు ఐగుప్తీయులు దేవుళ్ళుగా పిలువబడేటువంటి వాటన్నిటి మీద దేవుడు తెగుళ్ళని ఇవ్వడం అనేది మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క 10 తెగుళ్ళని మనము చూస్తే 3 భాగాలుగా మనం విభజించాం ఈ 10 తెగుళ్ళని కదా. మొదటి భాగంలో మనం చూస్తే మనుషులమైన మనం అనుదిన అవసరతల్లో తెగుళ్ళు అంటే హ్యూమన్ కంఫర్ట్, దాని మీద దేవుడు తెగుళ్ళు తీసుకురావడం అనేది మనం చూసాం.
రెండవ గ్రూపుకు సంబంధించినవి ఏంటంటే మన జీవితానికి జీవనాధారమైనటువంటి వాటి మీద దేవుడు తెగులను పంపించాడు. అంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్, ఇది రెండవ సంబంధించినటువంటి గ్రూప్. మూడో తెగులు అంటే మూడో గ్రూప్కి సంబంధించిన తెగుళ్ళు ఏంటంటే మరణాన్ని గురించి సంబంధించినటువంటి తెగుళ్ళు. ఈరోజు మనం రెండవ సంబంధించినటువంటి గ్రూప్ ఏంటి, ద మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్, అంటే మానవ జీవధారమైనటువంటి వాటి మీద దేవుడు తెగుళ్ళని ఇవ్వడం అనేది ఈరోజు మనము నేర్చుకుందాం ప్రియులారా. అయితే ఈ తెగుళ్ళన్నీ కూడా మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఏంటంటే దేవుడు ఆది కాండములో మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తే మనకేముంటుంది, ఆది కాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు చేసినటువంటి సృష్టి ఉంటుంది. దేవుడు తన నోటి మాట ద్వారానే శూన్యంలో నుంచి దేవుడు సర్వ సృష్టిని తయారు చేశాడు. ఆకాశ పక్షులను, భూమిని, నేలను, మొక్కలను, జంతువులను, వీటినన్నిటినీ కూడా ఆయన తయారు చేశాడు. ఈ తెగుళ్ళు గురించి మనం ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే తాను తయారు చేసినటువంటి వాటిని నాశనం చేయడం అనేది మనం చూస్తుంటాం. అంటే క్రియేషన్, డీక్రియేషన్. దేవుడు ఆది కాండంలో క్రియేషన్ చేశాడు, ఇక్కడ డీక్రియేషన్ అంటే తను చేసినటువంటి వాటిని ఆయన శపించడం కానీ మనం నశింపజేయడం కానీ మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఈ యొక్క 3 తెగుళ్ళ ద్వారా మనం ఏం చూడబోతున్నట్టు, ప్రత్యేకించి మన యొక్క దేవుడు, మనమందరం నమ్ముకున్న దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు. ఆయన మనందరి మీద పూర్తి అధికారాన్ని గలవాడు. అంత మాత్రమే కాదు, ఈ సర్వ సృష్టి మీద కూడా పూర్తి అధికారం గలవాడు. తాను ఏం చేయాలనుకుంటే అతడు అది చేస్తాడు. అల్టిమేట్గా దేవుడు మనందరి జీవితంలో తాను ఎంత గొప్పవాడో ఆయన మనకు తెలియజేసి మనము ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు ఈ యొక్క తెగుళ్ళని, అంటే ఆ టైంలో వాళ్ళకి, ఈ టైంలో మనకి కూడా ఈ యొక్క తెగుళ్ళు అనేది మనకు ఉపయోగపడతాయి. ప్రియులారా, 4వ తెగులు ఏంటో మనం ఈరోజు చూద్దాం. 4వ తెగులు ఏంటి అంటే మనము 8వ అధ్యాయం చూస్తే నిర్గమకాండము 8వ అధ్యాయం 20వ వచనం నుంచి 32 వచనాల వరకు మనము ఈ యొక్క 4వ తెగులు గురించి మనం చూద్దాం. 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు. చూడండి, ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ తెగుళ్ళని ఎందుకు చేస్తున్నాడు చూడండి. 22వ వచనంలో, మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైనటువంటి ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసినటువంటి బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైనటువంటి బలిని వారి కనుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించుదామనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు
ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయెను, ఒకటైనను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను. ప్రియులారా, దేవుడు చేసినటువంటి 4వ తెగులు ఏంటి? ఇక్కడ ఈగల గుంపులు కదా. ఈగల గుంపులు ఐగుప్తీయుల మీదికి రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తీయులు మన దేవతగా ఈగను పూజిస్తారు. ఈగ లేదా పురుగు దేవుడు అంటే ఐగుప్తీయులు ఈగను దేవునిగా పూజిస్తారన్నట్టు. దీన్ని కేఫారా అని అంటారు. కేఫారా అనేటువంటి దేవత ఈ యొక్క ఈగను. అయితే అతడు ఉదయించే సూర్యుని ప్రతిరూపం అని, ఇతడు సృష్టికి కారకుడు అని ఈగను వాళ్ళు పూజిస్తారు, నమ్ముతారు. మా ఐగుప్తుల యొక్క దేవుడని ఆరాధిస్తారన్నట్టు. అయితే దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క సృష్టికర్తకి ప్రతిరూపమైనటువంటి ఈగల ద్వారానే వారిని భయపట్టించాడు. భయంకరమైనటువంటి వేదన వాళ్ళకి రావడం అనేది, ఈగల గుంపు అనేది వాళ్ళ మీదకి రావడం అనేది మనం చూస్తుంటాం. అంటే వారు నమ్మినటువంటి దేవత ద్వారానే వారికి దేవుడు బాధను కలగజేయడం అనేది ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తుంటాం ప్రియులారా. ఎందుకు ఇలా చేశాడు అంటే ఈ వచనాల్లో దేవుడు ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఏకైక దేవుడని ప్రజలందరూ తెలుసుకోవడానికి దేవుడు చేశాడు. మీరు ఈగను దేవుడు నమ్ముతున్నారు కదా, చూడండి ఆ ఈగలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. ఈగలు కాదు దేవుడు, వాటన్నిటిని తయారు చేసినటువంటి నేనే దేవుడిని అని ప్రజలు తెలుసుకోవడానికి దేవుడు యొక్క కార్యాన్ని జరిగించాడు. పిల్లరా, ఈ యొక్క ఈగల గుంపులు అనేవి ఐగుప్తుల మీదికి వచ్చినాయి. కానీ గోషేను దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలుల మీదికి దేవుడు ఆ ఈగల గుంపును పోనీయలేదు. దేవుడు వారిని మినహాయించిండంట. వారి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు వారిని కాపాడడము మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలును కాపాడడానికి ఇశ్రాయేలులేం మంచోళ్ళేం కాదు, ఇశ్రాయేలులేం నీతిమంతులేం కాదు. ఇశ్రాయేలులో కొందరు కూడా ఈ యొక్క విగ్రహారాధన చేస్తున్నారు. ఆ పాటికి కూడా ఐగుప్తుల దేవతలను కూడా ఇశ్రాయేలులో ఉన్న వారందరూ కొంతమంది కూడా పూజిస్తూ ఉన్నారు. వీరికి కూడా దేవుడు గుణపాఠం నేర్పించడానికే దేవుడు యొక్క కార్యాన్ని చేశాడు కూడా. మొదటి 3 తెగుళ్ళు ఇశ్రాయేలు కూడా వచ్చాయి. వాళ్ళు కూడా దాని వల్ల ప్రభావితులు అయ్యారు ఈ మొదటి 3 తెగుల్లో. అప్పుడే వాళ్ళు నేర్చుకోవాలి గుణపాఠాలు. దేవుడు మమ్మల్ని సరి చేస్తున్నాం, మనం హెచ్చరిస్తున్నాడు, మేము విగ్రహారాధన చేస్తున్నాం కదా అని అప్పుడే వాళ్ళు గుణపాఠాలు నేర్చుకొని మార్చుకోవాల్సింది. దేవుడు మరి ఇంకనూ కూడా ఐగుప్తీయులకు ఇశ్రాయేలు కూడా గుణపాఠం నేర్పిస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకించి దేవుడు ఇశ్రాయేలులని ఈ తెగులు రాకుండా ఎందుకు కాపాడాడంటే, ఎందుకు వారిని మినహాయించాడంటే అది అల్టిమేట్లీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే. దేవుడు వారితో చేసినటువంటి నిబంధన సంబంధమైనటువంటి ప్రేమ ద్వారా మాత్రమే దేవుడు వారిని కాపాడాడు. కానీ వారేదో మంచివారనో కానీ, వాళ్ళేమో నీతిమంతులేమో కానీ, వాళ్ళేమో పరిశుద్ధులని కానీ దేవుడు వారిని రక్షించలేదు. కేవలము ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టే దేవుడు వారిని రక్షించడము మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. ఈరోజు దేవుడు నిజంగా మనం రక్షించడానికి కూడా మనమేం నీతిమంతులమేం కాదు. తన పిల్లలుగా మనల్ని చేసుకోవడానికి మనకు ఎలాంటి అర్హత లేదు, ఎలాంటి హక్కు లేదు. మనమందరం కూడా పాపులం. మనందరిని వెతకడానికి కానీ, మనల్ని రక్షించడానికి కానీ మనం అర్హులం కాదు. మనం ఎందుకు అర్హులం అంటే నిత్య నరకానికి వెళ్ళడానికి అర్హులం, నరకంలో నిత్యము కాలడానికి అర్హులం. కానీ ప్రియులరా, ఏ అర్హత లేని మనందరికీ కూడా తన యొక్క అద్భుతమైన సువార్తనైనా మనకు వినిపింపజేసి ఆయన యందు మనం విశ్వాసం ఉంచడానికి, రక్షింపబడడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు ప్రియులరా. ఇది మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనం పుట్టిన కులాన్ని బట్టి కాదు, మన కుటుంబ బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నువ్వు సంపాదించే ధనాన్ని బట్టి కాదు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి రంగును బట్టి కాదు, నీకున్నటువంటి రూపాన్ని బట్టి కాదు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నది తన యొక్క కృప ద్వారా మాత్రమే. ఏ అర్హత లేని నిన్ను నన్ను ఆయన మనల్ని ఎన్నుకొని తన పిల్లలుగా చేసుకున్నాడు. పిల్లలు అందుకనే
నిజముగా మనలో ఆ గర్వం ఉండొద్దు. ఈరోజు మనం రక్షింపబడడం అంటే కారణం కేవలం ఆయన యొక్క కృప మాత్రమే అని ఎప్పుడు కూడా మన హృదయము కృతజ్ఞతతో దేవుణ్ణి మనం స్తుతించాలి ప్రియులారా. నిజంగా మన రక్షణకు కారణం కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప. మనం ఏం చేసి కూడా ఆయన సంపాదించుకోలేం. రక్షణ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామా? మన పాపాలు క్షమించబడాలంటే ఇంకేదైనా మార్గం ఉందా? లేదు ప్రియులారా. మనం అందరం కూడా ఇంకనూ చచ్చిన వారముగా ఉండగానే, ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనందరి ఎడల తన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను ఆయన మన ఎడల చూపించాడు ప్రియులారా. ఆ యొక్క ప్రేమను బట్టే ఈరోజు మనం రక్షింపబడి ఆయన యొక్క పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. 28వ వచనంలో చూస్తే, అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చేదును గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనునెను. చూడండి, బాధాకరమైనటువంటి తెగులు వచ్చింది. ఈగల గుంపు అనేది మొత్తం అంతటా వ్యాపించింది. చాలా వేదనను వాళ్ళకి కలగజేస్తున్నాయి ఈగలు. అప్పుడు ఫరో భయపడి పశ్చాత్తాపడ్డాడు టెంపరీగా. ఏమంటున్నాడు? మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ దూరం పోవద్దు, మా దగ్గరనే ఉండండి, ఇక్కడనే చేసుకోండి. మీరేమో ప్రార్థన చేసుకోవాలనుకున్నా, మీరేమైనా అర్పణలు చేసుకోవాలనుకున్నా ఇక్కడనే చేసుకోండి అని ఆయన చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. కానీ టెంపరీగా అంటే ఇంక అంటున్నాడు, నా కొరకు కూడా మీరు వేడుకోవాలని చెప్తున్నాడు. నా కొరకు కూడా మీరు వేడుకోండి అని చెబుతున్నాడు. చూస్తే అబ్బా ఫరో మారిండ్రా, ఇంకా మంచిగా మారిపోయింది, మారు మనసు వచ్చింది, మంచిగా పోనిస్తాడు అని అనిపిస్తుంది ఈ టైంకి. కానీ అతడు ఈ యొక్క మారు మనసు చూపించింది, ఈ యొక్క మాటలు అన్నది ఎందుకు తెలుసా? జస్ట్ టెంపరీగా వాడిని పోడేయడానికి, జస్ట్ టెంపరీగా ఈగలన్నీ పోవడానికి, ఈ తెగులు రాకుండా ఉండడానికి ఏదో టెంపరీగా పశ్చాత్తాపం పడినట్టుగా నటించాడు. కానీ నిజమైనటువంటి క్యారెక్టర్ లోపలనే ఉంది. అది ఎప్పుడు బయటకు వచ్చింది? జరిగిన తర్వాత నేను పోనీయనని మరలా కఠినం చేసుకున్నాడు. ప్రియులారా, మనలో చాలామంది ఫరోలు ఉన్నారు. మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు కొన్ని పనులు జరగడానికి టెంపరీగా నా తప్పైంది అని అంటాం. లేకపోతే టెంపరీగా మన పనులు జరగడానికి మనం ఏం చేస్తామంటే అంటే మారు మనసు పొందినట్టు యాక్టింగ్ చేస్తాం, ముఖం ఎలానో పెడతాం. నిజంగా అయిపోయింది, నేను పశ్చాత్తాపం, నేను చాలా తప్పు చేసిన అన్నట్టుగా మనం యాక్టింగ్ చేస్తుంటాము కదా. ఎందుకు? మన పని జరగడానికి, మనం అనుకున్నది కావడానికి, ప్రజలు మనల్ని ఈయన మారిపోయిండు అని ప్రజలందరూ అనుకోవడానికి చాలా నటిస్తుంటారు కదా. పిల్లరా, నిజంగా ఇక్కడ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఫరో దాగున్నాడు కావచ్చు. మేబీ ఇలాంటి మనస్తత్వం మనకు కూడా ఉందేమో. ఒకసారి మన హృదయాలను మనము పరిశీలన చేసుకోవాలి. నిజంగా టెంపరీగా మనం అనుకున్నది కావడానికి, సమస్యను అప్పుడప్పుడే కొంచెం తీసివేయడానికి టెంపరీగా మారు మనసు పొందినట్టు మనం యాక్టింగ్ చేస్తున్నామా? అలా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆదివారం వాక్యం వినగానే అబ్బా దేవుడు ఈరోజు నాతో మాట్లాడిండు అని అనుకుంటాం. ఇంటికి వెళ్ళగానే ఈరోజు ఏం వాక్యం చెప్పిండు శ్యామన్న అని మర్చిపోతుంటాం. ప్రియులారా, నిజంగా అంటే టెంపరీగానే కొన్ని విషయాలు మనం నిర్ణయాలు తీసుకోవడం కానీ, టెంపరీగానే కొంతకాలం వరకే మన నిర్ణయాలు కానీ మన మారు మనసు కానీ ఉంటుంది. ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం జనవరి నూతన సంవత్సరం రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు గుర్తున్నాయా? ఇంకా గుర్తుంటాయి అవి? ఎప్పుడో 1 వీక్ అయిపోయిన తర్వాతనే జనవరి 1వ రోజు దేవా ఈ సంవత్సరంలో బైబిల్ నేను మొత్తం చదువుతాను అని నిర్ణయం తీసుకుంటాం. మళ్ళీ వచ్చే వారం వచ్చేసరికి అసలు నేను నిర్ణయం తీసుకున్నా నేను అని అసలు నిర్ణయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ప్రియులారా, మన అన్ని వాగ్దానాలు కానీ మన నిర్ణయాలు కానీ అన్ని టెంపరీ పనులు కావాలి అన్నట్టుగా టెంపరీగా మనం చాలా చేస్తూ ఉంటాం. ఫరో కూడా అలానే చేశాడు. కానీ అతని నిజమైన రియాలిటీ మళ్ళీ తర్వాత బయటపడడం మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే ఇది 2వ తెగులు ద్వారా, అంటే 4వ తెగులు ద్వారా దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. ఏంటంటే మీరు దేవతగా పూజించేటువంటి ఈగలు దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, వాటన్నిటి తయారు చేసిన వాడిని నేనే నిజమైన దేవుణ్ణి అని తెలుసుకోవడానికి దేవుడు యొక్క 4వ తెగులు అనేది పంపించడం మనం చూసాం. తర్వాత 5వ తెగులు గురించి మనం చూద్దాం. ఈ యొక్క 5వ తెగులు 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఉంటుంది. 5వ తెగులు 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములో నుండి నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైనటువంటి తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరచును. ఇశ్రాయేలులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యము జరిగించునెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నయు చచ్చెను గాని ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలులు పశువులలో ఒక్కటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయేను. చూడండి, 5వ తెగులు ఏంటి? పశువులన్నీ కూడా చనిపోయాయి. పశువులన్నీ కూడా అక్కడ చనిపోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. అయితే ఇక్కడ గమనించండి, ఈ పశువులని వీళ్ళు దేవుళ్ళుగా పూజిస్తారు, దేవతలుగా పూజిస్తారు. ఏంటనంటే ఏ దేవుడుగా అంటే ఎపిస్ హాతర్ అనేటువంటి దేవుళ్ళుగా ఈ యొక్క పశువులన్నింటినీ కూడా పూజిస్తారు. వాళ్ళు ఎద్దులని, గోవులని, వీటన్నిటిని కూడా పశువులని దేవుళ్ళుగా వాళ్ళు పూజించేవారు. ఈ పశువులన్నీ కూడా వాళ్ళకి జీవనాధారమైనవి. వాళ్ళు బ్రతకడానికి, వారు వ్యవసాయం చేసుకోవడానికి కానీ, వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళు ప్రయాణం చేయడానికి కానీ, వాళ్ళ మాంసం కోసం కానీ, ఇంకా అన్నింటి కోసం ఈ యొక్క జంతువులనేవి ఉపయోగపడతాయి. అవే వారికి జీవనాధారం వాళ్ళ బ్రతకడానికి. కానీ ఈ జీవనాధారమైనటువంటి జంతువులన్నీ కూడా వారికి చనిపోవడాన్ని బట్టి వాళ్ళు అనుదినం తినే తిండిలో కానీ, ప్రయాణంలో కానీ, అన్నిట్లలో కానీ గొప్ప కొరత వాళ్ళకి ఏర్పడింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. పిల్లలు గమనించండి, ఈ తెగులు రాకన్నా ముందు దేవుడు ముందుగానే ఫరోకు చెప్పమన్నాడు, నువ్వు పంపించకపోతే ఈ యొక్క తెగులు మీ మీదకి రాబోతుంది అని ముందుగానే చెప్పమన్నాడు ఫరోకి కదా. తర్వాత ఆయన వినకపోయేసరికి ఈ యొక్క తెగులు అనేది ఆయన తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కాబట్టి మరలా ఈ యొక్క తెగులు అనేది రావడం మనం చూస్తుంటాం. పిల్లరా, దేవుడు మనందరి జీవితాల్లో కూడా మనల్ని తీర్పు తీర్చకన్నా ముందు, మన జీవితాల్లోనికి కొన్ని కష్టాలను, బాధలు రాకన్నా ముందు కూడా దేవుడు కొన్నిసార్లు వార్నింగ్స్ ఇస్తాడు. తన యొక్క వాక్యం ద్వారా కొన్నిసార్లు ఆయన మనను వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరికలు వేస్తాడు. డేవిడ్, నువ్వు ఈ పాపం చేస్తున్నావు, వాక్యం ద్వారా ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మానుకో అని దేవుడు ఏదో విధంగా తన యొక్క వాక్యం ద్వారా ఆయన అందరితో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడతాడు. కానీ మనం చేసే పని ఏంటనంటే మన హృదయాన్ని మనం కఠినం చేసుకొని, ఇది నేను కాదు, దేవుడు నాతో కాదు ఈ మాట మాట్లాడేది, ఇది నాకు కాదు, ఇది నాకు వర్తించది అని మనము దాన్ని దూరం పెడుతూ ఉంటాం. వాక్యాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తుంటాం. దేవుడి యొక్క వాక్యాన్ని వినిపింపజేసేదే మీకోసం అయితే ఇది నా కోసం కాదు అని మనం వాటిని దాటి వేస్తుంటాం. ప్రియులారా, గమనించండి, దేవుడు ఏదైనా మన జీవితాల్లోనికి తీర్పు రాకన్నా ముందు, సమస్యలు, ఇబ్బందులు రాకన్నా ముందు దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తాడు. తన వాక్యాన్ని బట్టి తన యొక్క హెచ్చరికను ముందుగానే స్వీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే ఆ తీర్పును తప్పించుకుంటాం. లేకుండా ఇది నా కోసం కాదు అని నువ్వు దాన్ని ఇంకా దాటి వేస్తే దేవుని యొక్క తీర్పు మన జీవితాల్లో వస్తుంది. ప్రియులారా, అందుకనే దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడే మీ జీవితాలు మార్చుకోండి, కఠినం చేసుకోకండి. ప్రియులారా, మరొక అవకాశాన్ని దేవుడు మీ అందరికి కూడా ఇస్తున్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడి యొక్క తీర్పు మీ మీదకి రాకన్నా ముందే మన హృదయాలను మార్చుకుంటేనే మన జీవితానికి మరి మేలు. లేకపోతే ఇంకను కూడా ఎవరైనా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తొందరలో రాబోతున్నారు. మనం కూడా ఎప్పుడో ఒకసారి మరణించబోతున్నాం. కానీ నీ పాపాలను ఒప్పుకోకుండా, నీ పాపాల కోసం నువ్వు పశ్చాత్తాపపడకుండా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ, ఇతరుల ముందు మంచివానిగా నటిస్తూ నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకుంటే మాత్రం దేవుని యొక్క తీర్పు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రియులారా, దేవుని యొక్క తీర్పును నువ్వు తప్పించుకోవాలంటే
నువ్వు పాపివి అని గ్రహించి పశ్చాత్తాపడి, దేవా నేను పాపిని, నీకు వ్యతిరేకంగా అనేకమైన పాపాలు చేస్తాను, నా తలంపులు పాపమే, నా క్రియలు పాపమే, నాలో స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, కపటం ఉంది అని హృదయపూర్వకంగా నీలో ఉన్నటువంటి పాపాన్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చి దేవా నన్ను క్షమించుము అని ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించి తన పిల్లలుగా మనం చేసుకుంటాడు. పిల్లరా, దయచేసి మనలో ఎవరైనా ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతూ ఉండు, మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకుంటే, ఇంకను కూడా రహస్యంగా పాపపు జీవితాన్ని మీరు బ్రతుకుతూ ఉంటే, ఇతరుల ముందు వేషధారులుగా బ్రతుకుతూ ఉంటూ రహస్యంగా అనేకమైన పాపాలు మీరు చేస్తూ ఉంటే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం, ఇంకా ఎన్ని రోజులు ఆ జీవితం? దేవుడు మీకు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియులారా, దయచేసి దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడే మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. దేవుని యొక్క తీర్పుకు మీరు గురిగాకండి. ఈరోజు దేవుడు మీ అందరితో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఈ యొక్క తెగుళ్ళలో మనం చూస్తే ముందుగానే వారిని హెచ్చరించాడు. ఫరో, ఈ యొక్క తెగులు రాబోతుంది, వాళ్ళని విడిచిపెడతావా? ఓకే, విడిచిపెట్టవా? ఈ యొక్క తెగులు నీ మీదకి రాబోతుంది అని దేవుడు ముందుగానే హెచ్చరించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఇది 5వ తెగులు. 6వ తెగులు మనం చూద్దాం. 6వ తెగులు చూస్తే 9వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో మనం 6వ తెగులు చూస్తాం. ఈ 6వ తెగులు ఏంటంటే దద్దుర్లు. 8వ వచనం నుంచి, కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి, మోషే ఫరో కనుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను, అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్లు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్లకును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. గమనించండి, ఈ యొక్క 6వ తెగులు ఏంటి? దద్దుర్లు రావడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క ఆవపు బూడిద ఆకాశం వైపు చల్లినప్పుడు ఏమైందంట? అది ఐగుప్తి అంతటా కూడా ఉన్న జీవులు కానీ మనుషులు కానీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దద్దుర్లు రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రత్యేకించి ఈ ఐగుప్త్యం అంతటా కూడా జంతువులు కానీ పశువులు కానీ వాళ్ళందరికీ కూడా పొక్కులుగా ఎలర్జీ దద్దులు ఇక్కడ రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 27వ వచనంలో కూడా దేవుడు ఇశ్రాయేలులని ఈ యొక్క తెగులు ద్వారా ఆయన హెచ్చరించాడు వారిని. చూడండి, ఈ విధంగా ఉంది, యెహోవా ఐగుప్తు పుట్టి చేతను మూల వ్యాధి చేతను కుష్టి చేతను గజ్జి చేతను నిన్ను బాధించుదును, నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు. ఇది ఇశ్రాయేలులకు హెచ్చరించాడు. ఇదే తెగుళ్ళని ఇశ్రాయేలు కూడా హెచ్చరించాడు, ఈ తెగులు మీకు రాబోతుంది అని కూడా హెచ్చరించడం కూడా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే ఈ యొక్క ఈ తెగులు ఐగుప్తుల టైఫన్ అనేటువంటి దేవతను తీర్పు తీరుస్తుంది అన్నట్టు. టైఫన్ అనేటువంటి దేవతకు తీర్పుగా మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ వాళ్ళు ఏం నమ్మేవారంటే టైఫన్ అనే దేవతను ఏం నమ్మేవారంటే రోగాలు రాకుండా కాపాడే దేవునిగా నమ్మేవారు. ఈ టైఫన్ అనే దేవుణ్ణి రోగాలు రాకుండా కాపాడే దేవతగా నమ్మేవారు. కానీ ఈ యొక్క దద్దుర్లు రావడం, ఇవన్నీ కూడా రోగం రావడం అనేది వాళ్ళ దేవుళ్ళ మీదకి ఒక తీర్పుగా దేవుడు తీసుకొని రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అంటే దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క తెగులు కూడా ఏంటి? ఐగుప్తీయులు దేవుళ్ళుగా నమ్ముతున్నటువంటి వారి దేవుళ్ళ మీదికి తీర్పు రావడాన్ని బట్టి మీరు నమ్ముతున్న దేవుళ్ళు కాదు, నేనే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి దేవుడు ఈ కార్యాన్ని చేయడం అనేది మనం చూస్తుంటాం. మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించినట్లయితే ఫరోకి భయపడ్డారా? మోషేకి భయపడ్డాడంట ఫరో కదా, ఆయన ఎదుట నిలవకుండా భయపడ్డాడంట. గమనించండి, ఇక్కడ ఫరో మోషేకు భయపడడానికి కారణం ఏంటి? మోషేకు భయపడడానికి మోషే గొప్పవాడేనా? లేదు.
మోషే వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు.